నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్. ఒక యజ్ఞంలా ప్రారంభిస్తే మరో మహాయజ్ఞంలా రూపుదాల్చి చిరంజీవుడై ముందుండి స్వామి కార్యం నెరవేర్చాడా అన్నట్లు శ్రావణ మాస 30 రోజుల హనుమాన్ చాలీసా పఠనం సంపూర్ణమైనందుకు నిర్వాహకురాలు భక్తి సత్పురుషురాలు మాడిశెట్టి హేమలత దేవయ్య ఆనందం వ్యక్తం చేశారు. మామూలుగా సాధారణంగా ప్రారంభిస్తే మరో చరిత్ర సృష్టించి మహాయజ్ఞంలా రూపుదిద్దునందుకు మరియు ఏ గ్రామమైనా మేమున్నామంటూ ప్రతిరోజు ప్రతి చోటుకు మహిళలు సమయపాలన పాటిస్తూ ముందుండి ఇంత ఘన విజయం సాధించేలా సహకరించిన ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నేడు పాటమీది హనుమాన్ మందిరంలో మహిళలంతా కలిసి హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకం, భగవద్గీత పఠనంతో ఆలయ పరిసరాలంతా భక్తి పారవశ్యంతో మారుమ్రోగాయి. వచ్చిన భక్తజనమందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 రోజులలో 27 రోజులు దమ్ము మంజుల, మంద పుష్పలత పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటూ వారిద్దరికీ చిరు సత్కారం, స్వామివారి ఫోటో అందజేయటం జరిగింది. అలాగే మాడిశెట్టి హేమలత 6 రోజులు అనివార్య కారణాల వల్ల లేకున్నా మాధవి, రాణి, దేవి, వనజ, రజని, తిరుమల, విజయ, ఊర్మిళ, అరుణ, రజనీ, రాధ ప్రతి ఒక్క మహిళ ముందుండి హనుమాన్ చాలీసా పారాయణాలు ఆటంకాలు ఏర్పడకుండా నిర్విరామంగా కొనసాగించడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సింధూరం నూనె సమర్పించుకుంటూ మరియు ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఈ 30 రోజుల పారాయణంలో పాల్గొన్న సరోజనకు చీరతో సత్కరించారు. ప్రతి కార్యక్రమంలో నేనున్నానంటూ తన వంతు సహాయం చేసిన పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీతను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అలాగే అధ్యక్షులు శివయ్య, నిర్మల శ్రీనివాసులను బృందం తరపున చిరు సత్కారం చేశారు. అదేవిధంగా ఈ నెల రోజులలో ప్రతిరోజు ప్రతి మహిళ సమయపాలన పాటించడం మాటలలో వర్ణించలేకపోతున్నానని హేమలత హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి మహాభాగ్యాన్ని ప్రసాదించిన శ్రీ సీతారామాంజనేయ స్వామికి మా భక్త బృందం తరపున ప్రతి ఒక్క మహిళ కృతజ్ఞతలు తెలియజేశారు. బొరిశెట్టి శివయ్య, నిర్మల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ బృందాన్ని స్వామి సంకల్పం తోడై ఏకదాటిగా ముందుకు నడిపించింది మాడిశెట్ట హేమలతని అని వారికి, వారి హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి కృపా కటాక్షం వారందరిపై, వారందరి కుటుంబాలపై ఉంటుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మయ్య వేచిత చేతరసం మయ్యేవ మన అద్దస్య మయి ముద్య కరీంనగర్ నుండి భక్తి యోగ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాభ్యాం పరియుపాసతే ఏ చాపక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా శ్రీ భగవంజయ అభ్యాస్తే పశ్యమస్తోటి మద్కర్మ పరమో భవ మద్దత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి అథైద కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియ గ్రామం సర్వదా సమబుద్ధయా తే ప్రాప్నువంతిమవేవ సర్వభూతరహితే రతః క్లేశోదీకరస్తస్తే శామవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతః క్లేశోధికరతరస్యేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్త భక్తి యోగః అర్జున ఉవాచ ఏవం
सततयुक्ता मे भक्ता स्वां पर्युपासते ते चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो हे मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मतः। एत्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वग्रमचिन्त्यं च कूटस्थमचलध्रुवं संनियमयेन्द्रग्रामं सर्वत्र। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम अनाले। जय రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. కానీ ఇంకా ఆరోగ్యంలో కానీ నాకు ఇది లేదు అని ఆమె ముందు చెప్పగానే తనకు తోచినంత వాళ్ళ కుటుంబ వ్యక్తులతోటి వాళ్ళ కొడుకులు కోడళ్ళు తల్లిగారు వేరే వాళ్ళని అడగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతోటే చేర్చుకొని మొన్ననే 50,000 రూపాయలు గల పుస్తమెట్టలు ఇచ్చారు. మరి మన హనుమాన్ చాలీసా బృందానికి కూడా వారు పాల్గొనకున్నా కూడా పరోక్షంగా కూడా వారికి చేతనైనంత ప్రతిదీ మనకు ఫోన్ చేసి చెప్తారు, మనం అడగలేదు. ఇది కార్యక్రమం ఉందని మెసేజ్ చూడగానే ఫోన్ చేసి నేను ఇది ఇస్తా అని చెప్తారు. ఇదే కాకుండా మా వైశ్యులలో కూడా చాలా సేవలు చేశారు. ఒక 7-8 సంవత్సరాల నుండి వాళ్ళు సేవకే అంకితమైనరు. మరి అలాంటి వారిని ఈరోజు వారికి ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి ఒకసారి వస్తే గౌరవించాలని అనుకున్నాను. వారు వెళ్ళిపోతారు కాబట్టి మీ సమక్షంలో వారిని ఒకసారి గౌరవించున్నాను. అందరూ ఏకాదశికి కానీ వచ్చి చదవాలని కోరుకుంటున్న వీళ్ళందరినీ మరి మనకు కూడా భగవద్గీత అంటే నేను ఇంతమంది పాల్గొని చెప్తారని అనుకోలేదు. మరి వారు ప్రతిరోజు 30 రోజుల చేసిన ఫలితం కావచ్చు. మరి ఆ స్వామి ఇంకా అందరినీ రప్పించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, అందరూ పడేటట్టు చేయండి. జై బోలో హనుమానికి. మనకు వచ్చి చేసిన ఇటు మీరు ఇటు ముందుకు వెళ్ళండి. లోపలికి వెళ్ళండి, అట్లా లోపలికి వెళ్ళాలండి. కాశికాపురాదినాథ కాలభైరవం కర్మసేతు పాలకం సధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుధర్మదాయకం సన్నవర్ణ కేశపాశ శోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే
रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतर्निरञ्जनं मृत्युदर्पनाशनं कराणदश्रमोक्षणं काशिकापुरादिनाथकालभैरवं भजे अष्टसिद्धिदायकं कपालमालिकाधरं अट्टहास भिन्न पद्मजाण्डकोश संतति दृष्टिपात नष्ट पापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यमर्दनं शोकमोहदैर्यलोककोपतापनाशनं कालभैरवाग्निसन्निधिं ध्रुवम् अव्यक्तानि गतिर्दुर्गं देहमभिरव्याप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धाता मृत्युसंसारसागरा भवामिव चिराभ्याता मय्यावेशते मय्येव मनन्तस्य मयि बुद्धिनिवेशय निवसिष्यस्य मय्येव अतऊर्ध्वं न संशयः. ఓకే చప్పట్లు చదివిన చప్పట్లు కొట్టండి దయచేసి మంజులరా ఇట్రా మంజుల అంటే పేర్లు రాస్తున్నావా రాని మొదటి నుండి ఎట్లా చెప్తావే ये चाव्यक्षरमव्यक्तं तेषां के योगविद्तामः श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्यायुक्तमुपासते श्रद्धया परयोपेता ये चिन्तातममादः ये त्वक्षरमनिशेषम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमनित्यं च कूटस्थमतलं ध्रुवम् सन्नियं मे प्रियं ग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतविषेरातः क्लेशोऽनिकस्तस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तानि गतिर्दुःखं योगवद्वितरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मातरः माట్లాడకండి योगेन मां ध्यायन्त उपासते जय हनुमान ज्ञान गुण सागर जय कपीश त्रिगुण प्रभुतागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के सन
కొంచెం స్లిమ్ ఉంటుంది, ఎందుకంటే మోటివేషన్ కాకపోతే ఇవాళ మీరు తీసుకుంటాం అన్నట్టుందంటే అది అట్లే కొనసాగించాలని. జై శ్రీరామ్. విషయం తెలియకుండా ఒకరి ద్వారా తెలుసుకొని వస్తుంది. చాలా గ్రేట్, నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోవు మీతోనే వెళ్తాను. మరిన్ని పాల్గొనడానికి మనకు వచ్చి చేసిన నిజంగా ఇది గర్వకారణం. లోపలికి వెళ్ళింది అట్లా లోపలికి వెళ్ళాలండి. సోమవారం, బుధవారం, శనివారం రావడం చాలా ప్రత్యేకమైంది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా శనివారం రాసుకోవడం, అమావాస్య అయినా కూడా ఈ 5 వారాలు నిరాటం కొనసాగకుండా అమ్మ కలిసి పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. మరి వారి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని రకాల ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా హనుమాన్ పూజిస్తా అనుకున్న వాళ్ళు ఈ ఫోటో తీసుకోండి. ఎందుకంటే తీసుకుపోయి పక్కకు పెట్టబుద్ధి కాదు. నా దగ్గర ఒక ఫోటో ఉంది, నేను పూజిస్తా. అది ఎప్పుడు తెలుసా, 30 years నుండి పూజిస్తున్నది. ప్రతి మంగళవారం దండేసుకుంటా. ఇది తీసుకొని పక్కకు పెట్టాలంటే నా మనసు ఒప్పుకోదు. కాబట్టి ఎవరికి కావాలో నేను ఇస్తాను, కానీ మీరు కూడా పక్కన పెట్టద్దు. జై శ్రీరామ్. పుష్ప కానీ ఏకాదశికి కానీ వచ్చి చదవాలని కోరుకుంటున్న వీళ్ళందరినీ. మరి మనకు కూడా భగవద్గీత అంటే నేను ఇంతమంది పాల్గొని చెప్తారని అనుకోలేదు. మరి వారు ప్రతిరోజు 30 రోజుల చేసిన ఫలితం కావచ్చు. మరి ఆ స్వామి ఇంకా అందరినీ రప్పించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి. ఇది ఎన్నేళ్లదో నిరీక్షణ. 1998 నుండి పారాయణాలు స్టార్ట్ చేసినాము. వెంకటనారాయణ సార్ గారు అతను ఉండేవాడు. అతను లలితా పారాయణం ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అది కంటిన్యూగా ఈ రోజు వరకు నిరాటంకంగా చదువుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇంతమంది పారాయణానికి వచ్చినప్పుడు భగవద్గీతకు రండి రండి అంటే ఎవరూ రాలేదు, పారాయణానికి రమ్మన్నా రాలేదు. కానీ ప్రతి వారిలో అవేర్నెస్ వచ్చి ఇంతమంది సంతోషంగా పారాయణానికి వస్తున్నారు. ఇలాగే ఎప్పుడు కొనసాగాలని మా ఇద్దరు చిరకాల వాంఛ. జై శ్రీరామ్. మీరు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు హుస్నాబాద్ పార్క్ మీద హనుమాన్ దేవాలయంలో శ్రావణవాసం మొదలుకొని ఈరోజు 30 రోజులు హనుమాన్ చాలీసాను మీరందరూ ప్రతిరోజు పఠనం చేసి హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు వండాలని, వర్షాలు కురవాలని మరి హనుమాన్ చాలీసా చేసినందుకు మీరందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఈ గుడి మీ అందరిది, మనందరిది. ఇలా అభివృద్ధి చేయడంలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలని, ఎప్పుడు కూడా ఈ హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ జయంతి కానీ, భగవంతుని గురించి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా వచ్చి మీ గుడిగా భావించి ఎప్పుడు ఇట్లాంటి మన హనుమాన్ చాలీసా కానీ ఏదైనా భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలి. మా వంతు పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీ సహకారాలు కూడా ఎప్పుడు ఉండాలని, మీ ఆశీస్సులు ఉండాలని అందరినీ ఆ దేవుణ్ణి మనసారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చా మీ అందరికీ ప్రత్యేకంగా జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.
పోయిన సంవత్సరము పంచాంగంలో ఏం చెప్పిందంటే ఈ సంవత్సరము చాలా కష్టాలు ఉంటాయి, అందరికీ హనుమాన్ చాలీసా చదువుకోవాలి అని అట్లా చెప్పారు. చెప్తే అయ్యో రోజు ఎట్లా చదువుకోడు, ఇదంతా ఒక్కరు చదవాలంటే చదువుతుంది కాదు అనుకున్నా నేను. అలాంటిది హేమలత గారు ప్రతి వారం మనం హనుమాన్ చాలీసా మనం పారాయణ చేద్దాం అని ఒక టీం తయారు చేసి ప్రతి వారం పెట్టింది. సంవత్సరం తర్వాత కూడా ఇలానే సాగుతూనే ఉంది పారాయణం. ప్రతి వారం కాదు, ఈ శ్రావణ మాసం 30 రోజులు కూడా ఈ నెల ఇలానే జరిగింది. చాలామందికి చదువుకుంటా కూడా రాకపోయింది. అలాంటిది చాలామంది నోటికి కూడా చదువుతున్నారు. హనుమాన్ చాలీసా చాలా మంచిది. హనుమంతుడు మనకు అందరికీ మనం అందరికీ మన ఆరోగ్యాలు ఉంచాలని నేను ఈ బృందాన్ని అందరికీ మరియు హేమలత గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆమె చేయబట్టే వీళ్ళందరికీ కూడా వస్తున్నారు, పారాయణం నోటికి చదువుతున్నారు. అది పారాయణం కాక కూడా భగవద్గీత, కాల భైరవాష్టకం అన్నీ కూడా ఇలా చదువుతున్నారు. మనం మంచిగా ఇప్పటికి ఇలాగే కొనసాగాలని నేను కోరుతున్నాను. హనుమాన్ చాలీసా భక్త బృందం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హేమలత గారికి ఒక సంకల్పం వచ్చింది. కృష్ణాబాద్ పట్టణంలో ఉన్న మహిళలందరితో కలిసి పారాయణం చేయించాలని. 10-20 మందితో ఉన్న పారాయణం ఇప్పుడు 100కు పైచిలుకు మహిళలందరూ కూడా సమాయత్వంగా ఒక దాటి మీదకి వచ్చి శ్రావణ మాసం ఏకదాటిగా 30 రోజులు గృహాలలో కానివ్వండి, టెంపుల్లలో కానివ్వండి, ఎక్కడైనా కూడా అందరూ పారాయణం చేయడం జరిగింది. హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకం, తర్వాత భగవద్గీత, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ విధంగానే గృహాలలో కానీ టెంపుల్లలో కానీ చాలామంది మహిళలందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి భజన చేస్తున్నారంటే వారి ఒక మహిళ ఒక కుటుంబం నుండి వచ్చిందంటే ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలను కూడా భక్తి భావంతో నింపేస్తుంది. అంటే ఒక మహిళ అనేక కుటుంబాలను కూడా సనాతన ధర్మం వైపు ప్రయాణించాల్సిన సమయం ఉంది. కాబట్టి మనమందరం కూడా హనుమాన్ చాలీసా భక్తి బృందంలో ప్రతి ఒక్కరు కూడా చేరి వారి యొక్క భజనలు, భగవంతుని నామస్మరణలో పాల్గొని ఇది ఇంతటితో ఆగదు, ఇది దినదిన ప్రవర్తమానంగా మరి ఇదే భక్తి భావంతో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్. అంటే హనుమంతుడు వెనకాల ఉండి మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళారేమో అనిపిస్తుంది. ఇక్కడ ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ భగవంతుని కార్యక్రమం అనేసరికి అనేక ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నింటినీ అధిగమించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ స్వామికి మీరంతా నిజంగా జీవితాంతం ఉన్నప్పుడే ఉంటారు. మనకు భగవంతుడు జన్మనిచ్చింది సార్థకత సంపాదించుకోవడం, అదంతా ఆ నామస్మరణతోనే సాధ్యమవుతుంది. అటువంటి నామస్మరణలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇంకా ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వమని ఆ స్వామిని కోరుకోవాలి. సాధారణంగా పుట్టపర్తి సేవకు చేసేటువంటి సేవలంతా సేవ అయిపోగానే స్వామిని ఏమని కోరుకుంటారట అంటే, స్వామి ఈ సేవలో పాల్గొన్నందుకు ప్రతిఫలంగా మాకు మరోసారి మీ సేవలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని ఇవ్వమని కోరుకుంటారు. ఆ విధంగా మీరు ఎక్కడ పారాయణం జరిగినా, భజన జరిగినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఆ రోజు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్నటువంటి భగవంతుని రూపానికి, అంటే అన్ని పేర్లు సహస్ర నామాలు ఉంటాయి, సహస్ర శీర్షాలు ఉంటాయి స్వామికి. అక్కడ ఎక్కడికైతే వెళ్తారో ఆ స్వామి ఏ రూపంలోనైతే మీరు ప్రార్థిస్తున్నారో స్వామి ఈ రూపంలో ఉన్నటువంటి మీ దగ్గరికి మేమంతా ఈరోజు రాగలిగాము. ఈ సేవలో మీ నామస్మరణలో పాల్గొనగలిగాము. అందుకు మాకు ఇచ్చేటువంటి భాగ్యం ఏమిటంటే దీనికి ఇంకొకసారి ఎక్కడ జరిగినా కూడా మమ్మల్ని ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇది తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే భగవంతుడు మన ప్రార్థనని సదా వింటూ ఉంటాడు.
మనకు ప్రార్థన చేయడంలోనే లోపం ఉంది. కానీ మనం ఆర్తితో పిలిస్తే మీరు నా వైపు ఒక అడుగు వేస్తే నేను మీ కొరకు 3 అడుగులు వేస్తానంట. ఆ విధంగా ఎక్కడ జరిగినా ఏది జరిగినా మీరంతా అటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ హనుమాన్ చాలీసా బృందానికి హేమలత గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు 30 రోజుల చివరి రోజైన వాటి మీద ఆంజనేయ స్వామి గుళ్ళో 5 సార్లు హనుమాన్ చాలీసా కాలభైరవాష్టకం చేయడం జరిగింది. మరి ఈ 30 రోజుల మహాయజ్ఞంలో వానలు పడ్డ, ఎండగొట్టిన, మన ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో పిలిచినా కూడా ప్రతి ఒక్క భక్తురాలు సహకరించి ముందు నడిచి నన్ను నిలబెట్టారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఆ స్వామివారు ఎవరో ఒకరిని ముందుంచాలి అనుకున్నాడు కాబట్టి కావచ్చు, అది నాలో ప్రేరేపించి హనుమాన్ చాలీసా చేయాలనే సంకల్పం కల్పించాడు. కల్పించినంత మాత్రాన అందరూ పాల్గొన్నది ఎవరు కూడా ఏం చేయలేము. పాల్గొన్న వారిదే గొప్పతనము. ఇందులో చేసేది ఏం లేదు. ఆ రాముడికి, శ్రీరాముడికి రామబంట్లు ఎలాగనో మరి ఈ హనుమాన్ చాలీసా భక్త బృందానికి కూడా అంతమంది వచ్చి పాల్గొని విజయవంతం చేశారు. ఇలాగే కొనసాగాలని మన జీవితం ఉన్నంత కాలము ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా ఇలాగే కొనసాగిస్తామని తెలియపరుస్తున్నా. సంవత్సరంన్నర నుండి ఏకదాటిగా కూడా 50-60 మందితోటి పాల్గొంటున్నారు. నిన్ననే 29వ రోజు కరీంనగర్ పోయి ఒకరింట్లో స్వప్న గారింట్లో చేసి వచ్చాము. ప్రతిరోజు, ప్రతి మంగళవారం, ప్రతి సోమవారం, ప్రతి బుధవారం గీతా మందిర్లో చేయడం జరుగుతుంది. ఒకటి చెప్పదగిన విషయం ఏంటంటే భగవద్గీత రాని వాళ్ళు కూడా ఈరోజు 11 మంది 12 మంది మేము చదువుదామని పోటీలో పాల్గొని వారు చూసుకుంటూ చదివారు. చాలా గొప్పతనము. ఎందుకంటే భగవద్గీత మన అందరిది. ప్రతి దానిలో వాళ్ళు ఎంచుకున్నది ఉంటుంది వాళ్ళ గీతం. మనం కూడా భగవద్గీతను మర్చిపోవద్దని ప్రతి ఒక్కరు మహిళలకు తెలియజేస్తున్నా. మరి ఈ గుడి కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు మా బృందం తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ప్రతి శనివారం రోజు మీరు ఇక్కడే వచ్చి చేయాలి, మేము అల్పాహారం పెడదామని కోరిండ్రు. వారు కోరగానే మేము అందరం వచ్చి చేయడం జరిగింది. బ్రహ్మం గారి గుడి అయ్యగారు సత్యం గారు పిలవడమే కాకుండా వారి సతీమణితో తాంబూలం ఇప్పించారు. గీతా మందిరం వారు, వారి కమిటీ వారు కానీ అయ్యగారు కానీ అక్కడ వారు గౌరవించారు. అనిల్ అయ్య గారు శివాలయంలో ప్రతి సోమవారం ఎంతమంది భక్తులున్నా మేము బయట చదువుతామంటే అయ్యగారు ఒప్పుకోక ఇక్కడనే చదవాలి, ప్రతి భక్తులకు తెలియాలి అని అంటారు. మరి ఈ ఊళ్ళో ఉన్న శివాజీనగర్ కానీ, పాటమీద కానీ, అభయాంజనేయ స్వామి పోలీస్ స్టేషన్ ముందటి కానీ ఏ గుడి వారైనా అక్కడ నాగారం రోడ్డుకు గోదాంగడ్డ అది కానీ ప్రతి గుడి వాళ్ళు ఎంతో ఆదరించి మమ్మల్ని పారాయణం చేస్తే మా టైము వాళ్ళ టైం కాదు, మేము ఇచ్చిన టైంకు వాళ్ళు సగౌరవంగా మమ్మల్ని ఆదరించి మరి వాళ్ళకు తగిన ప్రసాదాలు పెట్టి మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతటి మహాయజ్ఞాన్ని 30 రోజులు 3 రోజులే అయింది అనిపిస్తుంది. మరి చాలా ఏ ఆటంకం లేకుండా స్వామి నడిపించాడు. ఏ ఆటంకం అంటే వర్షం పడ్డ, ఎండగొట్టిన ఉమ్మాపురాన్ని కాలభైరవ దగ్గరికి పోయినాము. అదైతే సింగరయ్య జాతరకైనా కఠినమైన యాత్ర అయినా కూడా అక్కడికి కూడా 60 మంది వచ్చి కుంకుమ పూజ చేసుకున్నారు. 80 మంది 60 మంది కుంకుమ పూజలో కూర్చున్నారు, 80 మంది పాల్గొన్నారు. మరి ఆ కాలభైరవుని మేము స్టార్ట్ చేసిన అదృష్టము మమ్మల్ని కూడా దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. ప్రతి గుడికి కానీ ప్రతి వాళ్ళకి చెప్పేది ఏమంటే మనకు ఛాయాశక్తుల, మనకు రెక్కలు ఉన్నంత వరకు, మన అవయవాలు పనిచేసినంత వరకు చెవులు వింటాయి, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తుంది. అవన్నీ ఉపయోగించుకొని మనం తప్పకుండా ఆధ్యాత్మిక చింతనతో మనకు చేతనైనంత సేవ తప్పకుండా చేయాలని అదే ఈ బృందం ద్వారా ఈరోజు 6 యాచకులకు బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. ఆ అన్నప్రసాద వితరణ చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ వారు చాలా చక్కగా ఆదరించారు. మరి పురోహితునికి పాద నమస్కారం చేస్తూ ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించిన భగవంతునికి రుణపడి ఉంటానని, ఇంకా సేవలు చేయాలని, దానికి తగిన శక్తి ఆ స్వామి ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై.